శిలగా మారడంలో వెంకటేశ్వర స్వామి సంకల్పం ఏమిటి? ఈ కథ ప్రారంభమవుతుంది మహర్షి భృగుతో. ఆయన సప్తఋషుల్లో ఒకరు. దైవిక సంపదకు ప్రతినిధిగా భావించబడ్డారు. కలియుగ రాకముందు గంగా తీరంలో ఒక యజ్ఞం చేయాలని ఋషులు నిశ్చయించారు. వారు ఎవరిని ఆరాధించాలో నిర్ణయించలేకపోయారు. అప్పుడే నారదుడు వచ్చి ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, ఎవరిని ఆరాధించబోతున్నారు అని ప్రశ్నించాడు. ఋషులు సమాధానం ఇవ్వలేక భృగు మహర్షిని సంప్రదించారు. భృగు మహర్షి మొదట బ్రహ్మదేవుడి మందిరానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో తలమునకగా ఉండగా భృగుని పట్టించుకోలేదు. తరువాత శివుని దర్శించేందుకు వెళ్లాడు. శివుడు పార్వతీదేవితో రసరమ్యంగా ఉండటంతో శివుడు పట్టించుకోలేదు. చివరికి భృగు మహర్షి విష్ణువును దర్శించేందుకు వెళ్లాడు. విష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతిగా నిద్రలో ఉండగా భృగు మహర్షికి కోపం వచ్చింది. తన పాదంతో విష్ణువు ఛాతిపై తన్నాడు. విష్ణుమూర్తి ఆత్మీయంగా భృగుని పాదాలను తడిమి ఆయన పాదములలో ఉన్న తృతీయ నేత్రాన్ని ఒత్తాడు. అది భృగుని అహంకారాన్ని సూచించేది. తాను చేసిన తప్పు తెలుసుకున్న భృగు మహర్షి క్షమాపణలు చెప్పారు. అనంతరం ఇతర ఋషుల దగ్గరకు తిరిగి వచ్చి యజ్ఞానికి విష్ణువు మాత్రమే యోగ్యుడని ప్రకటించాడు. అయితే ఈ సంఘటనలో మహర్షి భృగు చేసిన అవమానాన్ని గమనించిన లక్ష్మీదేవి విష్ణువుని విడిచి వెళ్లిపోయింది. లక్ష్మీదేవి లేకపోవడంతో విష్ణువు దుఃఖంలో మునిగి ఉపవాస దీక్ష చేశాడు. ధ్యానంలో లీనమయ్యాడు. ఈ పరిస్థితిని చూసిన బ్రహ్మ మరియు శివ ఒక పశువుగా మరియు దూడగా మారి వెంకట పర్వతాలలో ప్రవేశించారు. సూర్యదేవుడు లక్ష్మీదేవిని ఒక గోవిందగా అవతరించమని కోరాడు. తద్వారా చోళరాజు సేవలో ఆమె ఉండగలదు. చోళరాజు పాడే గొర్రెల మందలో బ్రహ్మదేవుడు గోవుగా మారి విష్ణువును ఒక పాములగూడెం అండ్ హిల్ లో పాలిస్తూ పోషించాడు. కాని రాణికి ఆ పాలు లభించకపోవడంతో ఆమె గోవుల కాపరిని మందలించింది. ఆ కాపరి కోపంతో ఆ గోవును నరికి వేయాలనుకున్నాడు. ఆ సమయంలో ఆ పాములగూడెం నుండి విష్ణువు బయటకు వచ్చి ఆ దెబ్బను తానే తీసుకున్నాడు. విష్ణువు ఆ క్రూరమైన చర్యపై కోపంతో ఆ కాపరిపై శాపం వేశాడు. పాపరహితమైన ఆ గోవు మరియు దూడను హత్య చేసినందుకు అతడు మరణించాడు. ఆ సేవకుని పాపం వల్ల రాజును కూడా శాపిస్తూ అతను తరువాత జన్మలో రాక్షసునిగా పుట్టాలని చెప్పారు. కాని వెంటనే క్షమాపణ కోరిన రాజుతో విష్ణువు అనుగ్రహంగా నీవు తరువాత జన్మలో ఆకాశ రాజుగా పుట్టి నీ కుమార్తెను నాకు పెళ్లి చేస్తావు అని వరమిచ్చాడు. తరువాత విష్ణువు శ్రీనివాసునిగా అవతరించి వకులాదేవి కుమారుడిగా జన్మించాడు. వకులాదేవి అనగా యశోదమ్మ పునర్జన్మ. ఆమెకు కృష్ణుడు కలియుగంలో తన కుమారుడిగా పుట్టాలని ఇచ్చిన వరాన్ని నెరవేర్చాడు. శ్రీనివాసుడు అడవిలో నివసిస్తూ ఒకరోజు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెతో వివాహం చేయాలనే సంకల్పంతో శ్రీనివాసుడు కుబేరుని దగ్గర నుండి అప్పు తీసుకుని పెళ్లికి ఖర్చు పెట్టాడు. అప్పు కలియుగాంతం వరకు వడ్డీతో తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. పెళ్లి అనంతరం నారదుడు లక్ష్మీదేవికి ఈ విషయాన్ని తెలియజేశాడు. శ్రీనివాసుడి వివాహం అనంతరం ఇద్దరు భార్యల మధ్య సన్నివేశం ఉద్వేగంగా మారింది. శ్రీనివాసుడు వారి మనస్సులో కలిగిన భేదాన్ని చూసి ఈ లోకంలో నిశ్చల ప్రేమకి ఆత్మీయతకి గుర్తుగా తానే శిలగా మారాలని సంకల్పించాడు. కానీ ఇది శాపం కాదు, ఇది భక్తులకు అనుగ్రహం. శిల రూపంలో తిరుమల కొండపై కొలువుదీరిన విష్ణుమూర్తి కలియుగ బోరికలు తీర్చాలని నిర్ణయించాడు. ఆయనతో పాటు వకులాదేవి, లక్ష్మీ మరియు పద్మావతి తామే భక్తులకు దర్శనమిస్తామంటూ శిలలుగా మారారు. కానీ చైతన్య రూపంలో ఈ రోజు తిరుమల ప్రతి భక్తుడికి శ్రీ వెంకటేశ్వరుడు అక్షయమైన అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. కలియుగంలో ఈ శ్రీనివాసుడు భక్తవత్సలుడు, శరణాగత పరిపాలకుడు. శిలలే కావచ్చు, కానీ ఆ శిలల్లో ఉన్నది విశ్వాసం, ఆధ్యాత్మికం, ప్రేమ. అదే త్రికూటాచల పర్వతంపై వెలసే తిరుమల వెంకటేశ్వర స్వామివారి మహాత్మ్యం.